అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్. అంటే అందరికీ తెలుసు మైవిత్రి యాడ్స్ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఎండి సార్ మోసం చేస్తున్నారు, కంపెనీ మూసేస్తారు అని చాలా మంది కామెంట్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, అలా నెగిటివ్గా కామెంట్ చేయకండి. ఒకవేళ మీరు ఇందులో సభ్యులు అయితే ఇలాంటి కామెంట్ చేయరు. మీరైతే సభ్యులు కాదని అనుకున్నాను. ఎందుకంటే డబ్బులు పెట్టిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఇక్కడ మీకు అందరికీ చెప్పదలుచుకునేది ఏమంటే నిజంగానే అతను క్లోజ్ చేసి ఉంటే యాప్ రన్ కాదు. అలాగే ఎస్ఎంకి, ఓఎంకి, బిఎం వాళ్ళందరికీ డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా మనం అంతా బాగా ఆలోచించాల్సింది ఏమంటే ఎండి సారు ఒకవేళ పరారు అవ్వాలంటే జైలుకు పోవాల్సిన అవసరం లేదు, అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులతో మేనేజ్ చేసుకుని వ్యవస్థని హ్యాపీగా ఉండొచ్చును. అలాగే బాగా ఆలోచించండి. ఇప్పుడు ఒక మనిషి బాధలో ఉన్నాడు, మోసపోయినాడు అంటేనే ఏదో ఒక వ్యక్తిని కన్సల్ట్ అవుతాడు. ఇక్కడ ఎవ్వరు కానీ బాధ అనేది పడలేదు, మోసం అనేది పోలేదు. 33 నెలలు ప్రతి ఒక్కరికి కంపెనీ అనేది అమౌంట్ వేస్తానండి. కానీ అశోక్ శ్రీనిధి గారు ఏం చేస్తున్నారు, బాగా రన్ అవుతున్న కంపెనీ మీద కేసు వేశారు. అంటే ఆలోచన చేయండి, ఏ ఉద్దేశంతో ఆయన కేసు వేశారని ఆలోచించండి. ఇప్పుడు కంపెనీ మూసేసినప్పుడు జనాలంతా పోయి కంప్లైంట్ చేసి అతన్ని వేడుకుంటే అప్పుడు ఆయన కేసు వేసి ప్రజలకు హెల్ప్ చేస్తే అప్పుడు మంచిగా ఉంటుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా అమౌంట్ వస్తుంది, హ్యాపీగా ఉంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు కేసు వేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు మేలు చేయాలి కానీ ఎప్పుడో ఏదో జరిగిపోతుంది, మోసం చేసి వెళ్ళిపోతారు అని ఎవరైనా ముందుగానే ఊహిస్తారా? మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోతామనేసి మనము అది చచ్చిపోతామని ఆలోచిస్తా దిగులు పడతా కూర్చుంటామా? ఆలోచన చేయండి. ఇది కుట్రపూరితంగా అతను ఏదో ఒకటి డిమాండ్ చేస్తారు ఎండి గారిని. అతను ఇవ్వడం మానుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఇంకొకటి తయారవుతాడు, తర్వాత ఇంకొకటి తయారవుతాడు, ఇలా ఒకటి పైన ఒకటి తయారవుతాడు. అంటే కంపెనీని ఎలా రన్ చేయడం? ఆ యొక్క పర్పస్ మీదనే ఎవరు కేసు వేసినది దాన్ని సాధించుకున్నామంటే ఇంకొకరు ధైర్యంగా కేసు వేయడానికి ముందుకు రాడు. అప్పుడు హ్యాపీగా కంపెనీ రన్ చేసుకొచ్చిన ఒక కాన్సెప్ట్ని ఎండి సార్ ఉన్నారు తప్ప ఇంకోటి చేయాలని కాదు. ఒకసారి బాగా ఆలోచించండి. అశోక్ శ్రీనిధి గారు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు. ప్రజలే వెళ్ళేసి అశోక్ శ్రీనిధి కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఇలా మేము మోసపోయాము, పలానా సంస్థలు వచ్చారు, ఇంత డబ్బు కట్టి మోసపోయాము, మాకు సహాయం చేయండి అని చెప్తే అప్పుడు కేసు వేస్తే ఒక అర్థం ఉంది. అలాంటిది ఏమీ లేదు కదా. హ్యాపీగా రన్ అవుతుంది, ప్రతి నెల ప్రతి ఒక్కరికి అమౌంట్ వస్తుంది. అలాంటిది ఇప్పుడు కేసు వేశారంటే ఏం ఆశించి వేసుంటారనేది ప్రతి ఒక్క మనిషి అనేది ఆలోచించాలనేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కంపల్సరీగా మైవిత్రి యాడ్స్ రన్ అవుతుంది. ఎవరు భయపడకండి. మళ్ళీ చెప్తున్నాను, రన్ అవుతుంది. మన అమౌంట్ అందరికి మనకు వస్తుంది. ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ 100% కంపెనీ రన్ అవుతుంది. అందరికి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర స్టోర్ అనేది రన్ అవుతూనే ఉంది. ఇక్కడ మా ఊర్లో, మా తిరుపతిలో కూడా స్టోర్ ఉంది. ఈ మధ్యన ఆర్డర్ పెట్టాము, స్టోర్కి ఆర్డర్ కూడా వచ్చింది. కాబట్టి ఆలోచన చేయండి, యాప్ రన్ అవుతుంది, స్టోర్లకి మెటీరియల్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరు భయపడకండి, హ్యాపీగా ఉండండి. 2 days రేపా ఎల్లుండి మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతుంది. మనం అందరం మంచిగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. ఓకేనా? ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరేమనుకున్నారు అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై మైవిత్రి, జై హింద్.